హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే రైల్వే శాఖలో పర్మనెంట్ జాబ్స్ కోసం చూస్తున్నారో మీకు అందరికీ కూడా ఒక పెద్ద శుభవార్త. రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అనేది రెడీ అయింది. సో చాలా ఏళ్ళ తర్వాత మనకి సెక్షన్ కంట్రోలర్కి సంబంధించినటువంటి జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సాలరీ మీకు లెవెల్ 6 ప్రకారం 65,000కి పైగానే ఉంటుంది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి వచ్చినటువంటి నోటీస్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఎండ్ వరకు అయితే చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అండ్ మనకి ఈరోజు మార్నింగ్ నేను కరెంట్ డిపార్ట్మెంట్లో మన హైదరాబాద్లో పోస్టింగ్ కల్పించే విధంగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అప్లోడ్ చేశాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా చూసేసి ఆ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఇప్పుడు మనము ఈ యొక్క రైల్వే జాబ్స్కి సంబంధించి వచ్చినటువంటి డీటెయిల్స్ని అయితే చూద్దాం. మనకి రైల్వే నుంచి అఫీషియల్గా వచ్చినటువంటి నోటీస్ అనమాట. ఇక్కడ మీరు డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో మనకి న్యూఢిల్లీ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఆగస్ట్ 7, 2025 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే బోర్డ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మనకి సెక్షన్ కంట్రోలర్కి సంబంధించినటువంటి జాబ్స్ అనమాట. ఆల్ జోనల్ రైల్వేస్కి సంబంధించి జనరల్ మేనేజర్స్కి ఈ యొక్క నోటీస్ అనేది ఫార్వర్డ్ చేయడం అనేది జరిగింది. అప్రూవ్డ్ వేకెన్సీస్ ఆఫ్ సెక్షన్ కంట్రోలర్స్ ఫర్ ఇష్యూ ఆఫ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఇన్ 2025 అని చెప్పేసి మెన్షన్ చేస్తూ ఈ నోటీస్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో టోటల్గా ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఏంటంటే సెక్షన్ కంట్రోలర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వేకెన్సీస్ని ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఉన్నటువంటి అన్ని జోనల్ రైల్వేస్లో 368 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఇందులో మనకి సెంట్రల్ రైల్వేలో వచ్చేసి 25 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 24, ఈస్ట్ సెంట్రల్ రైల్వే 32, ఈస్టర్న్ రైల్వే 39, నార్త్ సెంట్రల్ రైల్వే 16, నార్త్ ఈస్టర్న్ రైల్వే 9 ఈ విధంగా మనకు ఉన్నాయి. అండ్ మన సదరన్ రైల్వేకి సంబంధించి కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించడం జరిగింది. కాబట్టి ప్రతి జోన్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క ఛాన్స్ అనేది మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మనకి ఫస్ట్ టైం ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ యొక్క సెక్షన్ కంట్రోలర్కి సంబంధించినటువంటి జాబ్స్కి అయితే నోటిఫికేషన్ అయితే రాలేదు. ప్రజెంట్ ఇప్పుడు మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో అయితే ఈ యొక్క వేకెన్సీస్ని సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేసేసి ఈ యొక్క జాబ్స్ని అయితే ఫిల్ చేస్తున్నారు. సో మీకు ఈ జాబ్స్కి సెలెక్ట్ అయినట్లయితే లెవెల్ 6 ప్రకారం మీకు సాలరీ ఉంటుంది. లెవెల్ 6 ప్రకారం అన్ని అనవెన్సెస్ కలుపుకుంటే మీకు జాబ్లో చేరగానే 65,000కి పైగా వస్తుంది. ఇయర్లీ ప్యాకేజ్ వచ్చేసి మీకు దాదాపుగా 7 lakhsకి పైగానే ఉంటుందన్నమాట. అంటే 7 LPA ప్యాకేజ్ అనమాట ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయినట్లయితే. అందరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు ఇప్పుడు నేను చెప్పే మ్యాటర్ అనేది. సో ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో, మీరు బ్యాంక్ కానీ, SSC కానీ, రైల్వే జాబ్స్ కానీ ఏ జాబ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో ఈ యొక్క రాఖీ ఫెస్టివల్ సందర్భంగా అన్ని రకాల కోర్సెస్ పైన మీకు 75% డిస్కౌంట్ అయితే అందిస్తున్నాము. సో మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, 499కి 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టాప్ మోస్ట్ సీనియర్ ఫ్యాకల్టీస్ చేత మీకు ఇందులో క్లాసెస్ అయితే అందిస్తున్నాము. మీరు చక్కగా ఇంట్లో ఉండి ఒక ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి అటెండ్ మీరు జాబ్స్ని అయితే పొందొచ్చు అనమాట. సో మీకు అన్ని కోర్సెస్ అయితే యాప్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. మీరు కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. డెమో వీడియోస్ నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఈ ఆఫర్ ఇంకా లిమిటెడ్ టైం, అంటే జస్ట్ 1 day మాత్రమే ఉంటుంది. కాబట్టి సో వెంటనే ఆపర్చునిటీ అనేది గ్రాప్ చేసుకోండి. మన ఆర్కే లాజిక్స్ యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో సెకండ్ లింక్ ఉంటుంది, కామెంట్ సెక్షన్లో కూడా ఇచ్చాను. సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. సంబంధించి మీరు ఈ యొక్క సెక్షన్ కంట్రోలర్ వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే అసలు ఏం వర్క్ ఉంటుంది అంటే, మీకు ఎక్కడైతే ఏ డివిజనల్ ఆఫీస్లో అయితే పోస్టింగ్ ఇస్తారో ఆ డివిజనల్ ఆఫీస్ పరిధిలో ఉన్నటువంటి ఆ ట్రైన్స్కి సంబంధించి ఆ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ని అబ్జర్వేషన్ చేయడము, అండ్ అలాగే ఆ యొక్క టైం టేబుల్కి సంబంధించి పర్ఫెక్ట్గా ఉందా లేదని చెప్పేసి చెక్ చేయడము. సో ఇలాంటి డ్యూటీస్ అన్నీ కూడా మీరు ఈ యొక్క రైల్వే సెక్షన్ కంట్రోలర్ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయితే మీరు ఆ డ్యూటీస్ అన్ని కూడా పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. కి సంబంధించి సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకి మనకి క్వాలిఫికేషన్ ఏముండే అవకాశం ఉంది అంటే, ప్రజెంట్ ఉన్నటువంటి సోర్సెస్ ద్వారా మీకు ఆ యొక్క క్వాలిఫికేషన్ అయితే చెప్తున్నాను. సో మనకి గ్రాడ్యుయేషన్ అనేది అర్హతగా ఉండేటువంటి అవకాశం ఉంది. యాక్చువల్గా మనకి ఒక సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకి సంబంధించి ప్రీవియస్గా కూడా రిక్రూట్మెంట్ అనేది జరిగింది. కాకపోతే ప్రమోషనల్ ఆపర్చునిటీస్ ద్వారా, అంటే వాళ్ళకి ఇంటర్నల్గా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ పెట్టేసి ప్రమోషనల్ ఆపర్చునిటీస్ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్ని ఫిల్ చేసేవాళ్ళు. ప్రజెంట్ మనకి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్ని
భర్తీ చేస్తామని చెప్పేసి మనకి నోటీస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకి గ్రాడ్యుయేషన్ అనేది అర్హతగా ఉండే అవకాశం అనేది ఉంది. సో కాబట్టి గ్రాడ్యుయేషన్ అనేది పెడితే మాత్రం సో చాలామందికి హెల్ప్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే లెవెల్ 6th సాలరీ కాబట్టి చాలా మీకు త్వరగా ఇంకా ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది సాలరీలో. టోటల్గా 368 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఏజ్కి సంబంధించి కూడా మీకు ప్రజెంట్ ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం అయితే చెప్తున్నాను. మినిమం ఏజ్ అనేది 18 years ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో 30 years వరకు అయితే ఇచ్చారు. ఇది మనకి ఏజ్లో కూడా ఇంకా చేంజెస్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. సో మనకి నెక్స్ట్ వీక్ అంటే ఇంకా మనకి 7 days తర్వాత మనకి ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది అనమాట. అంటే ఏజ్కి సంబంధించి కానీ క్వాలిఫికేషన్కి సంబంధించి కానీ, ఎందుకంటే ఇప్పుడు యొక్క నోటీస్ అనేది అన్ని జోనల్ రైల్వేస్కి అయితే వాళ్ళు పంపించారు. సో వాళ్ళు ఆ డెసిషన్ అనేది తీసుకోవడానికి 1 week అనేది టైం ఇచ్చారనమాట. సో ఆ 1 weekలో వాళ్ళు ఏదైనా ఒక యాక్షన్ తీసుకొని దానికి సంబంధించి ఫైనలైజేషన్ చేసేసిన తర్వాత వాళ్ళు హెడ్ ఆఫీస్ వాళ్ళు ఏంటి అంటే ఈ యొక్క ORIMSకి సంబంధించినటువంటి ఏదైతే పోర్టల్ ఉందో అందులో ఆ డీటెయిల్స్ అన్ని కూడా అప్డేట్ అనేది చేసేసి మనకి అఫీషియల్గా ఈ యొక్క డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో ఈ యొక్క జాబ్స్కి సంబంధించి నోటీస్ అనేది రిలీజ్ అయితే చేస్తున్నారు. రైల్వే శాఖ నుంచి వచ్చినటువంటి నోటీస్కి సంబంధించి ఇంకా మనకి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కనుక గమనించినట్లయితే ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇచ్చారు. అండ్ ఇంకో పేజ్లో దీనికి సంబంధించి మరికొన్ని డీటెయిల్స్ని అయితే ఇచ్చారు చూడండి. ఇమీడియట్ యాక్షన్ షుడ్ బి టేకెన్ బై జోనల్ రైల్వేస్ ఫర్ ప్లేసింగ్ ఫైనల్ ఇండెంట్ త్రూ ORIMS ఇన్ కన్సల్టేషన్ విత్ RRBR బెంగళూరు. వూ విల్ టేక్ నెసెసరీ యాక్షన్ ఫర్ providing time window for finalizing the same within a period of 1 week from the date of issue of this letter. అంటే నిన్ననే మనకి అంటే August 7th వచ్చింది కదా, మనకి దాని నుంచి 7 days అనేది టైం ఇచ్చారనమాట అన్ని జోనల్ రైల్వేస్కి ఫైనల్ ఇండెంట్కి సంబంధించి. కాబట్టి అదంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క వెబ్సైట్ ఏదైతే ఉందో OIRMSకి సంబంధించినటువంటి వెబ్సైట్లోనే రైల్వే జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసే ముందు ఇందులో మనకి అప్డేట్ అనేది చేస్తారనమాట. అప్పుడు మనకి ఫర్దర్గా నోటిఫికేషన్ అనేది ఫైనలైజ్ అయ్యి ఈ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అనేది చేస్తారు. ఎవ్రీ నోటిఫికేషన్ కూడా అంతే అనమాట. మీకు ముందుగానే నోటిఫికేషన్ రాకముందే మన ఛానల్ ద్వారా ఏంటంటే మీకు ముందుగానే అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి మనకి దీని ద్వారా అయితే తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి దీనికి సంబంధించి నోటిఫికేషన్లో అందరికీ కూడా SC ST OBC EWSకి సంబంధించి రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళే ఇక్కడ చెప్తున్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రైల్వే బోర్డ్కి సంబంధించి ఇక్కడ సైన్ కూడా పెట్టడం అయితే జరిగింది. సో నిన్ననే మనకి అధికారికంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్కి సంబంధించి ఈ జాబ్స్ని భర్తీ చేయడానికి సంబంధించి ఒక ఫైనల్ ఇండెంట్ అనేది ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఈ యొక్క నోటీస్ అనేది ఫార్వర్డ్ చేయడం అయితే జరిగింది. సో కాబట్టి మనకి నోటీస్కి సంబంధించి అంటే ఫైనలైజ్ అయ్యి మనకి అధికారికంగా నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే August 15th తర్వాత. సో దీనికి సంబంధించి నోటీస్కి సంబంధించి అప్డేట్ అనేది కంపల్సరీగా అయితే వస్తుంది. సో వచ్చిన వెంటనే మీకు అప్డేట్ అయితే చేస్తాను. సో చాలా అంటే మనకి ఫస్ట్ టైం ఈ యొక్క రైల్వే సెక్షన్ కంట్రోలర్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రాబోతుంది కాబట్టి సో ఎవరు కూడా వదులుకోదు. మీకు దీనికి సంబంధించి క్వాలిఫికేషన్లో ఏదైనా మార్పులు చేసినా అండ్ ఏజ్కి సంబంధించి కానీ ఫర్దర్గా మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉండబోతుంది, ఎప్పటి నుంచి అప్లికేషన్స్ పెట్టుకోవాలి, సో అన్నీ కూడా మీకు ఫర్దర్గా అప్డేట్ అయితే ఇస్తాను. సో ఇప్పుడు మనకి వేకెన్సీస్ అనేవి అప్రూవ్డ్ అయితే అవ్వడం ఇది జరిగింది కాబట్టి అతి త్వరలోనే మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ యొక్క నోటీస్కి సంబంధించి లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఇంకా మీకు దీనికి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.